కావాల్సిన పరిస్థితి. ఇక ఆటోమేటిక్ ట్రాఫిక్ చలాలను ఇవ్వండి, డిస్కౌంట్లు వద్దు, సైబర్ క్రైమ్ డ్రగ్స్ హత్యల కంటే పెద్ద సమస్య ఉల్లంఘన అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మనకు తెలుసు మరి ఎక్కడా కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే అది 100% రాంగ్ అవుతుంది. ఎక్కడైనా కూడా మరి రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగడం కావచ్చు, ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడం కావచ్చు, ఈ హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోవడం రాంగ్ కావచ్చు. ఇవన్నీ కూడా మరి పోలీసు రూల్స్ ఏవైతే ఉన్నాయో, మరి కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా కంపల్సరీ పాటించాలి. కొంతమంది ఆకతాయిలు ఇప్పటికీ కూడా మరి ఎలా పడితే అలా బైక్స్ నడుపుతూ మరి స్టంట్స్ చేస్తూ కార్లు విపరీతమైన ఫాస్ట్ నడిపిస్తూ భయభ్రాంతులకు జనాలను గురి చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. అదేవిధంగా అసలు సిగ్నల్స్ని ఫాలో అవ్వకుండా రూల్స్ బ్రేక్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మరి 100% మీరు ఏదో పోలీసులకు కనబడకుండా మేము అడి తప్పించుకున్నాం అంటానికి లేదు. ఆటోమేటిక్గా చలాలను పడే అవకాశం తీసుకోండి. అవసరమైతే ఆ బ్యాంక్ నెంబర్లు తీసుకుని మనకి ఈఎంఐలు ఎలా కట్ అవుతాయో అదేవిధంగా మీరు ఏదన్నా తప్పు చేశారా, మీరు హెల్మెట్ పెట్టుకోలేదా, మీరు సరిగ్గా నెంబర్ ప్లేట్ సరిగ్గా పెట్టుకోలేదా, మీరు సిగ్నల్ జంప్ చేశారా, ఏదైనా ఆటోమేటిక్గా అది ఫోటో కొట్టుకుంటుంది. ఆటోమేటిక్గా మీ అమౌంట్ నుంచి అమౌంట్ కూడా కట్ అయిపోతుంది. మీరు ఇంపార్టెంట్ విషయాలకి మీరు డబ్బులు అట్టి పెట్టుకున్నారనుకోండి, ఆ అమౌంట్ కూడా కట్ కావచ్చు. కాబట్టి మీరు రూల్స్ బ్రేక్ చేయొద్దు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ సూచన మరి ఏ విధంగా ఉందో కూడా మరి మనం ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రభుత్వం రోడ్డు భద్రతను అత్యంత తీవ్రమైన సమస్యగా గుర్తించింది. 60 అలైవ్ అనే రాష్ట్ర వ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ చేపట్టిన రోడ్డు ప్రమాదాల నివారణ ప్రణాళికలను చూసి అభినందించారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఒక యుద్ధం కంటే ఎక్కువగా ప్రాణాలు తీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు ఒక జాతీయ సమస్యగా మరి మారిందన్నారు. దేశంలోనే ప్రతి నిమిషానికి రోడ్డు ప్రమాదం జరుగుతుందని, ప్రతి 3 నిమిషాలకు ప్రాణం పోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖులు కూడా తమ బిడ్డలను కోల్పోయి దుఃఖంలో మునిగిపోతున్నారు. ఇది సమాజానికి తీవ్రమైన నష్టమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. విద్యార్థి దశలోనే మరి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి, మైనర్కు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆధునిక విధానాలు పోలీస్ శాఖను సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా బలోపేతం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారు. ఇక డిస్కౌంట్లు వద్దు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు సైబర్ క్రైమ్ డ్రగ్స్ హత్యల కంటే పెద్ద సమస్యగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ వ్యవస్థను 6 వేలుగా మార్చాలని, సాంకేతిక నైపుణ్యం ఉపయోగించి బలోపేతం చేయాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి చలాలను ఆటోమేటిక్గా వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుండి కట్ చేయాలా చర్యలు. నోట్ దిస్ పాయింట్. బ్యాంక్ ఖాతా నుంచి డైరెక్ట్గా మీకు ఈఎంఐలు ఎట్టా కట్ అవుతాయో ఆ విధంగా కట్టేలాగా మరి చర్యలు తీసుకోవాలని ఆలోచించారు. చలానాలపై డిస్కౌంట్లు అసలు వద్దన్నారు. ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన చేసి సిగ్నల్స్ ట్రాఫిక్ వ్యవస్థపై అవగాహన పెంచాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. మరి ఇదే మీరు తస్మాత్ జాగ్రత్త, ఎవరైనా కూడా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవాళ్ళు మీరు సీఎం రేవంత్ రెడ్డి అయితే కొంచెం మీ మీద గురైతే పెట్టారు. ఎటువంటి పరిస్థితుల్లో మరి మీకు ఆటోమేటిక్గా చలానాలు అనేవి వస్తాయి. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి, మీరు సేఫ్గా ఉండండి, తద్వారా సమాజానికి కూడా పాటుపడండి అనేది ఒక వ్యూ అయితే, ఒక దారిని అయితే సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు. 100% దీన్ని అందరూ కూడా స్వాగతించాల్సిన పరిస్థితి అయితే మనకుంది. ఇక మనకి తెలుసు మెగాస్టార్ చిరంజీవి బాస్ ఈజ్ బాస్ చించేశాడు. అల్లు అరవింద్ మరి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి రివ్యూ ఇవ్వడం జరిగింది. ఆ మాటకు వస్తే అల్లు అరవిందే కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా సినిమా చూసి చాలా బాగుంటుందన్న పరిస్థితి. ఎందుకంటే చిరంజీవి కామెడీ టైమింగ్ ఏ విధంగా ఉంటుందో, మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. చాలా పాత్రలు చేసినప్పటికీ ఆయన కామెడీ టైమింగ్ మాస్ హీరోల్లో కామెడీ చేయడంలో ఆయనకంటూ సపరేట్ స్టైల్ ఉంది. ఆయన కామెడీ సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తూ ఉంటారు. ఫుల్ లెంత్ కామెడీగా చేసిన చంటబ్బాయి సినిమాతో ఉన్న ఆయన యొక్క కామెడీ యాంగిల్ని మళ్ళీ బయట తీసుకొచ్చి ఈ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ ఏవైతే ఉందో చూస్తే సినిమా చంటబ్బాయి సినిమాలో చిరంజీవి గారిని మళ్ళీ ఒక్కసారి వింటేజ్ చిరంజీవి గారిని చూపించడం మరి గుర్తుకు రావటం 100% అయితే జరుగుతుంది. మరి సినిమా మరి ఈ రోజున సంక్రాంతికి వచ్చేసి సూపర్ డూపర్ హిట్గా నిలిచి ప్రజల యొక్క మన్ననను పొందుతుంది. అందరూ కూడా రివ్యూలు కూడా ఇస్తున్నారు. ఏం రాశారు ఒకసారి ఏం చెప్పారు చూద్దాం. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ తనదైన రీతిలో రివ్యూ ఇచ్చాడు. సినిమాను వీక్షించిన అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా చూసి వస్తుంటే ఆ ఎగ్జైట్మెంట్ బాస్ చించేశాడు. బాస్ ఈజ్ బాస్ అని రౌడీ అల్లుడు, ఆ గరణ మొగుడు సినిమాలు చూసినట్లు అనిపించింది. చాలా బాగుంది. వింటేజ్ డ్యాన్స్ అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సహా వింటేజ్ తీసుకొచ్చిన వారికి డైరెక్టర్ ఏం ఆలోచించాడో అనిపించింది. ఎక్సలెంట్ వెంకీ ఎంట్రీ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్, పైసా వసూల్, ఫుల్ ఎగ్జైట్మెంట్తో బయటకు వస్తారని చెప్పారు. ప్రస్తుతం అల్లు అరవింద్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. అవాడికి వస్తే అల్లు అరవింద్ వ్యాఖ్యలే కాదు,
అందరూ కూడా మరి వింటేజ్ చిరంజీవిని చూసామని అయితే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. అయితే సినిమాలో గరణమ్మగుడు లాంటి షేడ్స్ కూడా కొంతవరకు కనిపిస్తాయి, ఎందుకంటే హీరోయిన్ కొంచెం గర్వంగా ఉండటంలాగా చూపించారు. కానీ చిరంజీవి యాక్ట్ చేసిన తీరైతే మెజారిటీ పర్సెంట్ ఆ రోజుల్లో చంటబ్బాయి సినిమా ఎవరైతే చూసుంటారో ఆ చంటబ్బాయి సినిమాలో కామెడీ టైమింగ్ ఏ విధంగా ఉందో, ఆ జ్వాల అనే క్యారెక్టర్ ఏ రకంగా హీరోయిన్ పెట్టారు, దీనిలో క్యాథరిన్ తెరెసాకి ఆ క్యారెక్టర్కి పెడతాం జరిగింది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక తదుపరి చూస్తే కరూరు తొక్కిసలాటలో టీవీకేకు సంబంధం లేదు, సిబిఐకి చెప్పిన విజయ్. కరూరు తొక్కిసలాట ఘటనలో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తమిళ కలిగి అధ్యక్షుడు ప్రముఖ సినీ నటుడు విజయ్ సిబిఐకి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా సిబిఐ ముందు విజయ్ సోమవారం నాడు హాజరయ్యారు. సుమారు 6 గంటల సేపు విచారణ సాగింది. పొంగల్ తర్వాత మరోసారి విజయ్ను సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. తొక్కిసలాట ఘటనలో టీవీకేకు సంబంధం లేదని పరిస్థితి చేయదాటేకూడదనే ఉద్దేశంతోనే తాను అక్కడి నుంచి వెళ్ళిపోయారని విచారణలో సిబిఐకి విజయ్ చెప్పినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యకర్తలు సైతం ఇంతకుముందు సిబిఐ ప్రశ్నించినప్పుడు ఇదే సమాధానం ఇచ్చారు. కాగా విజయ్ను ప్రశ్నించడం పూర్తి కాలేదని, పొంగల్ సందర్భంగా విరామం ఇవ్వాలని ఆయన కోరారని సిబిఐ వర్గాలు తెలిపాయి. అందువల్ల మంగళవారం విచారణ లేదని, పండుగ తర్వాత మరోసారి విచారణకు రావాల్సిగా పిలిచే అవకాశం ఉందని అయితే మనకు తెలిసారు. దాదాపుగా 40 మందికి పైగా మరి ఆ యొక్క ఏదైతే మీటింగ్ అయినా రోడ్ షోలో పెట్టారో దాని దగ్గర చనిపోవడం అయితే జరిగింది. కానీ చాలామంది గాయాల పాటలు పాడటం జరిగింది. చాలా పెద్ద దుర్ఘటన ఇది. మరి ఇలాంటి దుర్ఘటన మరి నాకైతే సంబంధం లేదైతే అని చెప్పారు. అది అక్కడ ఏదో తొక్కిసలాట జరుగుతుందని నేను వెళ్ళిపోయానని అయితే అన్నారు. కానీ అంతమంది క్రౌడ్ అక్కడికి వస్తున్నప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటుందని అంచనా వేయడంలో అక్కడ పార్టీ అయితే ఫెయిల్ అయిందన్నమాట వాస్తవం. మరి ఇప్పటికైతే ఇది ఇక్కడ కాలేదు, పండుగ కోసం కొంచెం గ్యాప్ ఇచ్చాం, ఏదైతే ఎంక్వైరీకి సంబంధించి మళ్ళీ తర్వాత ఉంటుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. చూడాలి రానున్న రోజుల్లో మరి సిబిఐ ఏం చేస్తుంది అనేది మరి వేచి చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం, సన్నాహక సమావేశంలో కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. రేవంత్ అన్న బస్తీ బాట పేరుతో పాదయాత్ర, కాంగ్రెస్ను గెలిపిస్తే పట్టడానికి మహర్దశ పడుతుందని కూడా చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పురపేటంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. కంది శ్రీనివాసరెడ్డి తెలుసు, ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా సుపరిచితంగా ఉండి కష్ట నష్టాలు ఉన్న ప్రజలందరికీ కూడా నేనున్నానని చేయూతగా ఇస్తూ తన వ్యక్తిగత డబ్బులను సైతం లెక్క చేయకుండా ఖర్చు పెడుతూ